షాద్నగర్ పట్టణ శివారులోని ఫారూక్ నగర్ సిఎస్కే విల్లా వద్ద ఉన్న బీరప్ప ఎల్లప్ప మహంకాళి దేవాలయాల ధ్వంసమైన ఘటనను మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ బీజేపీ నాయకులు అంతే బాబయ్య ప్రత్యక్షంగా పరిశీలించారు. బాధితులు స్థానిక ప్రజలను కలిసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అంజయ్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల ఆరాధ్య దైవాలు ఆలయాలను ధ్వంసం చేయడం అత్యంత దురదృష్టకరమైన మరియు బాధకరమైన ఘటన అని అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. దోషులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దేవాలయ భూములను ప్రహరీ గోడను నిర్మించాలని అన్నారు. బీజేపీ నాయకులు అందే బాబయ్య మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఫరూక్ నగర్ ప్రాంతంలో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనల వెనుకల ఉన్న అసలు నిందితులను గుర్తించేందుకు సమగ్ర దర్యాప్తు నిర్వహించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. అంతేకాకుండా ధ్వంసమైన దేవాలయాలను యథాస్థితికి తీసుకొచ్చి పునర్నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టి మత సామరస్యాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. దేవాలయాల ధ్వంసం ఘటనలో నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పిల్లి శేఖర్, ఎస్పీ శివ, కిషోర్, లక్ష్మణ్ నాయక్, చీపిరి రవి, నక్కల వెంకటేష్, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు స్థానికులు పాల్గొన్నారు. వాళ్ళు ఎవరు ఖాళీ జాగాలో ఉంది 2023 వరకు రాళ్ళు పెట్టానే చెప్పుకుంటున్నాడు. కట్టిస్తా కూడా అన్నాడు. జాగా గుడికి ఇచ్చి పెడుతున్నా కట్టిస్తున్నా పట్టదారు అమ్మేటప్పుడు నీకెందుకు నేను భూమి అమ్ము నేను గుడితోనే 2023లో స్టోన్స్ బాతింగ్ ప్లాట్ నెంబర్ వేసి అప్పుడు తెలుస్తుంది ప్లాట్లు చేసి. అప్పటి నుంచి మేము ట్రై చేసుకుంటూ వస్తే ఇప్పుడు గుడి కట్టనీయకుండా మీకు నేను చెప్పలేదు, నేను అంత కట్టిస్తాను. బదులు దీన్ని వదిలితే అయిపోతుంది. వాడు ఈ ప్లాట్ అక్కడ చేసుకుంటే 10% భూమి అమ్మనంటే ఒకసారి నేను పంచాయతీ అదే రైతు ఆ రోజు అమ్మానంటే చిమల్లాల్ సురేష్ అగర్వాల్ గారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎన్నో భూములు, కొంతమంది అమాయకుల భూములు ఉన్నట్టు సమాచారం ఉన్నది. ఆయన న్యాయంగా భూములు కొని న్యాయంగా లేఅవుట్ చేసుకుంటే ఎవరికేమీ అభ్యంతరం లేదు. ఎవరైనా ఏ వ్యక్తులైనా న్యాయంగా రైతులు ఇష్టపూర్వకంగా అమ్మితే వాళ్ళు తీసుకొని వాళ్ళు లేఅవుట్లు చేసుకుంటారా, వ్యవసాయం చేసుకుని ఎవరికేమీ అభ్యంతరం లేదు. కానీ అక్రమంగా ప్రజలు భయభ్రాంతులు చేసి మోసాలు చేసి భూములు తీసుకొని ఎన్నో లేఅవుట్లు చేసాను. అయితే ముఖ్యంగా ఈడ పరగ్నార్ గ్రామంలో కురువ కులస్తులకు అందరికీ దైవం బీరప్ప గారు. మీరు చూస్తూనే ఉన్నారు, వెనకటికి తాతనాలు కట్టే 3 గుళ్ళు దీని పేరే బీరప్ప గడ్డ. అటువంటి స్థలాన్ని వాళ్ళు భూమిని తీసుకొని వాడు గుడి ముందలనే ఉన్న పిల్లలు తీసేసినట్టే ఎంత అన్యాయం, ఎంత దౌర్జన్యం వాళ్ళు. ఎందుకంటే వాని లాభాల కొరకు రైతులను మోసం చేసి కొంతమంది భయభ్రాంతులను చేసి ఈ భూములు తీసుకున్నాడు. ఇప్పటి కూడా పక్కనే ఉన్న భూమి పట్టదారు ఉన్నాడు. ఆ పట్టదారు ఆయన అమ్మలేదు, ఆయన కబ్జా చేయలేదు, ఆయన కబ్జానే ఉన్నాడు. దాన్ని కూడా లేఅవుట్ చేసినట్టు ఎంత గొప్పతనం విషయం మీరు అర్థం చేసుకోండి. మరి అధికారులు కూడా లేఅవుట్ ఇచ్చేటాడు భూమికి రావాలే కదా, క్షేత్రస్థాయికి వచ్చి ఏంది వాసం అని తెలుసుకున్నాలే కదా. అటువంటి వాళ్ళు ఎవరంటే రియల్టర్ అనుకో, లేక పెద్ద ధనవంతులు అనుకో, వాళ్ళు ఏం చెప్తా అంటారా? అది మంచిదేనా వాళ్ళకి?
ఎంత ఘోరం ఇది అంటే నిజంగా ఒక దేవాలయాలను ఉన్నాయనే కూల్చుకోమంటే ఎంత గొప్ప విషయం. కాబట్టి పోలీసు వారు కూడా స్పందించి వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అటు వ్యక్తులపై చర్య గైకొన తప్పకుండా. ఎందుకంటే ఎంతమంది ఇంకా వాళ్ళ మనసులు అంటే విరగముందే, ఆక్రోశం రాకముందే, ఇంకా రాను రాను ప్రజలు ఇవాళ దేవుని నమ్ముతారు. మీరు చూస్తేనే ప్రతి ఒక్కరు ఏ కులస్తులైనా వాళ్ళ దేవుని నమ్ముతారు. దేవుని విషయంలో వాళ్ళకి అన్యాయం జరిగిందంటే ఎవరికైనా ఒప్పుకోలేరు, భరించలేరు. కాబట్టి ఆ భరించలేని పరిస్థితి రాకముందే ముఖ్యంగా పోలీసు అధికారులు కానీ, హెచ్ఎండే వాళ్ళు కానీ దయించి వెంటనే దోషులపై తగిన చర్య తీసుకొని వీళ్ళకి రక్షణ కల్పించాలని కోరుతున్నాను. సార్ ఇప్పుడు ఎట్లా పోతారా లేకపోతే అదే చెప్తున్నా చేయాలి, లీగల్గా పోవాలి. పక్కన ఉన్న పట్టదారు కూడా ఆయన కూడా అమ్మంది వాళ్ళు ఎవరు చేసిన తక్కువ విషయం చెప్పు. అమ్మంది వాళ్ళు ఎట్లా చేస్తారు కొన్ని విషయాలు అంటే, ఒక సర్వే నెంబరు కొంత 10-15 ఎకరాల భూమి అనుకో, వారు 2 ఎకరాలు తీసుకుంటారు, మొత్తం లేఅవుట్ చేసుకుంటారు. ఎట్లా చేసుకుంటారో అర్థం కాదు, ఎట్లా మేనేజ్ చేస్తారో అర్థం కాదు. అంటే అలా కళలో వాళ్ళు ఏమంటారు సిద్ధాస్తులయ్యారు. కాబట్టి అట్లా కాకుండా హెచ్ఎండి అధికారులు కూడా కొద్దిగా క్షేత్ర చూడాలి, వాస్తవం ఏంది గ్రహించాలి. అప్లికేషన్ పెట్టుకున్నంత మాత్రమే కాదు, ఏంది దాన్ని పరిశీలించాలి. దాన్ని ఎట్లా లేఅవుట్ చేయడానికి ఏం నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు కూడా చూసుకున్నాలి, నిబంధనలు పాటించాలి. కాబట్టి అట్లా ఇచ్చి ఎంతమందికి ఇది ఇంకోటి దేవాలయం లేని ఇట్లా దాడి జరిగితే ఎవరు చెప్పుకునాలి? అటువంటి పరిస్థితి రానే కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను కోరిందంటే తప్పకుండా దీనిపైన చర్యలు గైకొని వాళ్ళపైన చర్య తీసుకుంటేనే ప్రజల్లో కూడా మీ మీద నమ్మకం వస్తుంది. నమ్మకం కాక ఈ కులస్తుల మనోభావాలు దెబ్బతినకుంటాయి. కాబట్టి తప్పకుండా చర్య తీసుకున్నారని కోరుతున్నాను. ఈ ఏరియా మొత్తం ఇది వల్లభాపురం అనే పేరు కూడా ఉంది దీనికి. మరి ఇది మా చిన్ననాడు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడనే పుట్టి పెరిగిన కనుక మా అంజనా వాళ్ళు పిలిస్తే నేను ఈ పండుగలకు వచ్చేది. 5 ఏళ్ళకు ఒకసారి బ్రహ్మాండమైన పండుగ చేసేది. తర్వాత ప్రతి సంవత్సరం బోనాలు చేస్తాం. ఈ రైతు ఏదైతున్నాడో అమ్మేటప్పుడే చెప్పిండు, అయ్యా ఈ 10 కుంటలు నేను అమ్మను, ఇది నేను బీరప్ప గుళ్ళు ఉన్నాయి అమ్మనని. నువ్వు ఏం వద్దు బిడ్డ, నేను దీన్ని గుడి కట్టిస్తాను మోసం చేసి ఖరీదు చేసిండు. సో సిఎస్కే ఎంత దౌర్జన్యమైనటువంటి పరిపాలన ఇక్కడ సాగిస్తున్నాడంటే ఇలా మోసపూరితంగా. ఇక్కడ ఈ పక్కకి ఇందాక ఒక రైతున్నాడు, ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, ఆయన 2 ఎకరాలు అమ్ముకున్నాడు అవసరానికి, 4 ఎకరాలు మొత్తం ఆ 4 ఎకరాల కూడా పర్మిషన్ తీసుకొచ్చుకున్నాడు. నేనేం చెప్తున్నా అంటే సిఎస్కే ఇదేదో నువ్వు ఆషామాషి కాదు, గుళ్ళను కూలగొడితే నిన్ను కూలగొడతాం బిడ్డ, నువ్వు జాగ్రత్త. ఎందుకంటే ప్రతి వారికి ఒక దైవం ఉంటాడు. మా కురవగొల్లకు మనకు మంచి ఒక బీరప్ప గుడిది కనుక దీన్ని తక్షణమే నీవు అమ్మినటువంటి వాళ్ళను ఉపసంహరించుకో. ప్లాట్లు వేరే కాడు ఇస్తావా, డబ్బులు ఇస్తావా, కానీ దీన్ని వదిలిపెట్టకపోతే ఊరుకునే ప్రసక్తి లేదు. మేమంతా ఏకమైతాం. మాకు పార్టీలు ముఖ్యం కాదు, మాకు హిందూ దేవాలయాలు ముఖ్యం, అందరూ ముఖ్యం. మాకు దేవాలయాలంటే అందరు దేవుళ్ళు ముఖ్యం మాకు. కనుక తప్పనిసరిగా ఈ దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత దూరమైనా మేము ఉద్యమానికి రెడీ ఉంటాం. ఈ దాన్ని బీరప్ప గుడి పెద్ద గుడిగా నిర్మాణం చేసి మా కులస్తులకు బీరప్ప గొల్ల కురుములకు అంకితం చేసే విధంగా దీన్ని చేస్తాం. మీరు తస్మాత్ జాగ్రత్త. మీరు ఏదైనా చేసుకుంటే దీన్ని తక్షణమే మరి దీన్ని చేంజ్ చేసి వేరేలకి ఇలా పోలీసు వాళ్ళకు కూడా నేను వివరిస్తున్నాను. మీరు వాళ్ళని పిలవండి, పిలిచి ఎందుకు ఇది ఏళ్ళను కట్టినటువంటి గుళ్ళు ఇవి, ఇప్పుడేదో నిర్మాణం చేసినాయి కాదు. మీరు చూడండి, నా చిన్నతనం అంటే నేను 67 ఏళ్ళు ఉన్నా, 60 ఏళ్ళ నాడు ఉన్న గుళ్ళు ఇవి. కనుక మరి ఈ గుళ్ళనే నువ్వు తీసేస్తున్నావు అంటే నువ్వు వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. మరి డిపార్ట్మెంట్ వాళ్ళు డిటిపిసి కానీ హెచ్ఎండిఓలు గారు కనీసం పొలము పర్మిషన్ పెట్టినప్పుడు వచ్చి చూస్తారు వాళ్ళు. గతం నేను కూడా డిటి పర్మిషన్ చేసినా వచ్చి చూసిండ్రు. మరి చూడకుండా గుళ్ళు ఉన్నాయా ఏమున్నాయి అని చూడకుండా పర్మిషన్ ఇస్తే, మీరు కూడా డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇస్తే ఇలా ఇట్లాంటి ఇబ్బంది అవుతుంది. కనుక మీకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎక్కడైనా లేఅవుట్ చేస్తే మీరు వచ్చి చూడండి, అక్కడ చెరువు ఉన్నదా, గుళ్ళు ఉన్నాయా, బళ్ళు ఉన్నాయా చూసి పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళపైన కూడా చట్టపరంగా పోలీసు వాళ్ళని చర్య తీసుకోవాల్సి కోరుతున్నాం. దీన్ని తక్షణమే ఈ 6 ప్లాట్లను రిలీజ్ చేసి మా కురవగొల్లకు ఈ బీరప్ప గుడి నిర్మాణం చేయడానికి, ఇకపోతే మేమంతా ఏకమై దీన్ని మేమే నిర్మాణం చేసి దగ్గెతుండి మేమంతా దీనికి ప్రహరీ కూడా నిర్మించి మా వాళ్ళకు అంకితం చేయడానికి